భారతదేశ గడ్డపై సిపిఐ పార్టీకి త్యాగాలు, పోరాటాల చరిత్రలో పందాలు పూర్తి. 18వ జనవరి 2026న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి. ప్రకాష్ రావు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ 101వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంపై సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి. ప్రకాష్ రావు గారు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మనతోని బహిరంగ సభలు పెద్ద పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు. సిపిఐ ఆఫీస్లో మీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. సిపిఐ అనేక పోరాటాలు చేసింది. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ఆ రోజు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మన అందరికీ స్వాతంత్రం వచ్చినప్పటికీ మన తెలంగాణకు స్వాతంత్రం ద్వారా 1947 15 ఆగస్టు మన స్వాతంత్రం మనకు కావాలి అని చెప్పేసి అక్కడ పోరాటం చేసిన తర్వాతనే ఆ రోజు నిజాం కూడా సరెండర్ అయ్యి ఈ యొక్క రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎక్కడైతే పేదవాళ్ల కోసం, కష్టజీవుల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం పనిచేసి ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రోజు మీ అందరూ తెలుసు, సంగారెడ్డి ప్రాంతంలో అనేక కాలనీలు వెలిసినాయంటే ఈ ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ నీడల ద్వారా కానీ ఏ ఒక్క పార్టీ కూడా పేదవాళ్ల కోసం పనిచేసిన దాఖలు లేవు. భవిష్యత్తులో కూడా మీ అందరికీ ఇంకా ఈ దేశంలో అనేక మంది పేదవాళ్ళు, రైతులు వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం కూడా గత చరిత్రను చూసుకుని అంటే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున యువకులు, వీరు, మహిళలు కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మనమందరినీ కలెక్ట్ చేసుకుని అంటే మన యొక్క ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి ఇంకా బాగా కృషి చేయాలని చెప్పి మనం చెప్తున్నాం. అదేవిధంగా మనం ఈరోజు ఏదైతే డిసెంబర్ 100 సంవత్సరాల నేపథ్యంలో మనకి మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మనం బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటున్నాం. యాక్చువల్గా మనం ఈ రోజే చేసుకోవాలి, కానీ మన పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎలక్షన్లో మనం కూడా ఉండాలి కాబట్టి మనకి దీనికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఈ డేట్ను మనము ఖమ్మంలో జనవరి 18న మనము అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు కూడా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దాదాపు 5 లక్షల మందితో అక్కడ మన పెద్ద బహిరంగ సభ పెట్టుకుంటున్నాం. మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా చూస్తారు. మన కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర, భవిష్యత్తు నిర్ణయాల కోసం కూడా మీకు అందరికీ తెలియజేస్తారు. మీరు ఆ రోజు కూడా మనము ఆ పక్కనే భద్రాచలం ఉంటుంది. ఈ వీలును బట్టి ఆ మీటింగ్ సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఆ రోజు పొద్దున్నే మనకి అక్కడ 2 గంటల వరకు మనం ఖమ్మం చేరుకుంటే అక్కడ మనం బహిరంగ సభ చూసుకుని మనం అటెండ్ కావచ్చు. పెద్ద ఎత్తున కలిగించాలని నేను రైమాన్, అదేవిధంగా ఈ టౌన్ సెక్రటరీ, మన వాళ్ళందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన యొక్క ప్రతిష్ట పెంచాలి. ఆ రోజు 2 గంటలకు మనకు ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శనలో కూడా మన సంఘాలను జిల్లా సమితి తరఫున ఒక బ్యానర్ పట్టుకొని జిల్లా సెక్రటరీ నాయకత్వంలో మీరందరూ కూడా దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమం చేసి మీ అందరికీ లాల్ సాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.